ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో, నేను వారి దోషములను విషయమై దయగలిగి వారి పాపములను ఇక్కను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి చూడండి, దేవుడు చెప్తున్న మాట, దోషములన్నీ కూడా దేవుడు దోషముల విషయంలో దయగలిగి వారి పాపములను ఇంకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఎందుకు ఆ మాట దేవుడు పలుకుచున్నాడంటే, చూడండి, నిజంగా దేవుని యొక్క ప్రియులారా, అందరూ దేవా మేము ఇలా ఉంటాం నీ కొరకు, అయ్యా పరిశుద్ధంగా ఉంటాం నీ కొరకు, మేము సత్యంగా ఉంటాం, నమ్మకంగా ఉంటాం అని అందరూ ఎన్నెన్నో మాటలు చెప్తారు. కానీ తీరా టైం వచ్చేసరికి అందరూ పడిపోతారండి. అందరూ మాట తప్పిపోతారు, అందరూ పాపంలోకి వెళ్ళిపోతారు. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు మిగలడు. ఎందుకని అంటే హృదయము, మనసు అలాంటిది. ఈ లోకము మాయాలోకము ఎప్పుడు హృదయాన్ని, మనసును లాగుతూనే ఉంటుందన్నమాట. అపవాది కూడా ఇలాంటివి బాణాలు వేస్తూ ఉంటాడు. అవి తగిలిన వారేమో మరి పాపంలో పడిపోతున్నారు. ఆ బాణాలని వాక్యంతో ఎదిరించిన వారేమో దేవుని యందు నిలకడగా ఉంటున్నాడు. కానీ వాక్యంతో బాణాలని వేయుచున్న అగ్ని వంటి బాణాలని మరి వాడిగల రెండంచులు గల ఖడ్గమనే వాక్యంతో మరి చాలా తక్కువ మంది ఎదురిస్తున్నారు. చాలామంది అగ్ని బాణాలకి సొమ్మసిల్లిపోతున్నాడు, అపవాది వేసిన అగ్ని బాణములకి. అందుకే దేవుడు అంటున్నాడు, ఎన్నడూ కూడా ఇంకెన్నడూ వారి పాపంలో ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిచ్చినాడు. నిజంగా ప్రియ సహోదరుడా, నిన్నటి వరకు ఏం చేశావో మరి సమస్తము దేవునికైతే తెలుసు. ఏ పాపంలో పడిపోయావో, ఏ నిందలో పడిపోయావు, ఏ అవమానంలో పడిపోయావు, ఏ అబద్ధంలో ఇరుక్కున్నావు, మరి ఏ చెడు వైపు పరిగెడుచున్నావు, ఏ చెడు వ్యసనాల వైపు తిరిగి ఉన్నావు, ఏ లోకాన్ని చూస్తున్నావు, ఏ చీకటిలో ఉండిపోయావు, ఏ పాపము అనే జిగటగల ఊబిలో మునిగిపోయి ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఇంకా ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. నీవు నా దగ్గరికి రా అంటున్నాడు. తండ్రి వందనం రాజా, నీకే స్తోత్రం, నీ పాపంలో నేను కడిగి వేసేదని అంటున్నాడు. తండ్రి స్తోత్రములు. చూడండి, అంత గొప్ప దేవుడు మనకి ఎంత పెద్ద వాగ్దానం ఇస్తున్నాడు. అందుకే దేవుని యొక్క ప్రియులారా, దేవుని యందు మనము నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకం కలిగి దేవుణ్ణే మనము చూడాలి. చూడండి, అందుకే ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. రాజా వందనములు దేవా, నీకే స్తోత్రం నా పరమ తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా పరమ తండ్రి ఎంతమంది అయ్యా పాపంలో పడిపోయారు, ఎంతమంది దోషాలలో నా పరమ తండ్రి దోషము విషయంలో తండ్రి బానిసలుగా పడిపోయినారు నా పరమ తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా పరమ తండ్రి. నీ వైపు తిరగలేక, నీ వాక్యం వైపు రాలేక, నీ వెలుగులో నిలబడలేక నా పరమ తండ్రి, సిగ్గుతో అవమానంతో నా పరమ తండ్రి ఎంతమంది బిడ్డలు కృంగిపోతున్నారో జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను కడగండి, వారి హృదయాన్ని ముట్టండి. వారి హృదయాలతో మాట్లాడిన దేవుడు నా పరమ తండ్రి. అందుకే మాట్లాడిచి నా పరమ తండ్రి వాగ్దానం ఇస్తున్న దేవుడు, ఇంకా ఎన్నడూ నా పరమ తండ్రి జ్ఞాపకము చేసుకోనని నా పరమ తండ్రి వాగ్దానం ఇస్తున్న దేవుడా, నీకే స్తోత్రములు. మా పాపంలో, మా దోషంలో నా పరమ తండ్రి ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాక నీ నామంలో, నీ రక్తంలో కడగమని యేసయ్య నామంలో అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి దీనుల్ని, అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామంలో ఈ దీనుల్ని, దీనురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి యొక్కని, కుమారుని యొక్కని, పరిశుద్ధాత్మకని త్రియేక దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.